అందరికీ నమస్కారం. వైసీపీలో మంచి ఫ్యూచర్ ఉన్న లీడర్ ఫైర్ బ్రాండ్ గుడివాడ అమర్నాథ్. జగన్కు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వైసీపీ లీడర్స్లో గుడివాడ అమర్నాథ్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. తన తండ్రి ఆ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గుడివాడ అమర్నాథ్ మరింత ముందుకు వెళ్తున్నాడా, లేకపోతే వైసీపీలో కొంత డేలా పడుతున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో వైసీపీకి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో 2000 తెలుగుదేశం పార్టీ వైసీపీని ఏ విధంగా ట్రోల్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది నాయకులైతే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. వారు ఆ నియోజకవర్గంలో ఉన్నా కూడా నియోజకవర్గంలో వైసీపీ చేపట్టినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కానీ, వైసీపీ నాయకులు కార్యకర్తలకు సంబంధించినటువంటి కేసుల విషయంలో వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయటం కానీ, జగన్మోహన్ రెడ్డిని కలవటం కానీ, ఇవేమి చేయకుండా బ్యాక్ డ్రాప్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఆ టైంలోనే వైసీపీకి అండగా ఉంటూ వైసీపీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన మీద సోషల్ మీడియా వేదికగా కూడా ఫైర్ అయినటువంటి వ్యక్తిగా గుడివాడ అమర్నాథ్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఆయన మరింత ముందుకు వెళ్తున్న సమయంలో ఆయన్ని అనూహ్యంగా విశాఖ జిల్లా అధ్యక్షుడి నుంచి తప్పించి అనకాపల్లి జిల్లాకు బదిలీ చేయటం, అదేవిధంగా గతంలో 2019లో ఆయన అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా గెలవటం, ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది, మంత్రి అవటం జరిగింది. తదనంతరం 2024 ఎన్నికల్లో గాజువాకలో ఎమ్మెల్యేగా పోటీ చేయటం, మరి పల్లా శ్రీనివాసరావు మీద ఓడిపోవటం జరిగింది. చోడవరం కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఆయన్ను అనకాపల్లి జిల్లా చోడవరం కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా మరి అయిష్టంగానే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారని కూడా తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డితో కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని గుడివాడ అమర్నాథ్ ఈ మధ్యకాలంలో వైసీపీ స్టేట్ ప్రోగ్రాంలో ఎక్కడా పాల్గొనకపోవటం, అదేవిధంగా గతంలో చిన్న కార్యక్రమం అయినా కూడా స్టేట్ కమిటీలో కానీ, స్టేట్ పార్టీలో కానీ, జిల్లా పార్టీలోనే కానీ తలుక్కును మెరిసే గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారా? వైసీపీ చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు గుడివాడ అమర్నాథ్ అలకబోనారా? రాబోయే రోజుల్లో విశాఖ అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ నోరు మోగపోయిందా అనే కోణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. అయితే గుడివాడ అమర్నాథ్కు దగ్గరగా ఉన్నటువంటి నాయకులు, ఆయన అభిమానులు, ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన వేసవి కాలం దృష్ట్యా, అదేవిధంగా తన ఫ్యామిలీతో కూడా మరి ఫారెన్ వెళ్ళినట్టుగా వారు సమాచారం చెప్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం ఆయన కనుమరుగవటంతో, ఆయన కనిపించకపోవడంతో వైసీపీలో మరొక వర్గం ఆయన మీద ట్రోల్ చేస్తున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అలాంటి ఫైర్ బ్రాండ్స్, అలాంటి లీడర్స్ కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తోడైతే రాబోయే రోజుల్లో వైసీపీ మరిన్ని విజయావకాశాలు ఉంటాయని కొంతమంది జోరుగా చెప్తా ఉన్నారు.